ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మరి యొక్క శనివారం సాయంత్రం స్పెషల్ సర్వీస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి యొక్క దినంలోనికి మనకు ప్రవేశపెట్టిన ఆ యొక్క గొప్ప ప్రేమను తలంచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయనను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్కి ఎదురు చూస్తూ ఉన్నారని అనుకుంటున్నాము. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ యొక్క లింక్ని పంపించండి. గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద ఇది లైవ్గా కాస్ట్ చేయబడుతుంది. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. తద్వారా వాళ్ళకి కూడా ఆశీర్వాదకారణంగా ఉండాలని కోరుకొనిచున్నాను. ప్రార్థనతో యొక్క సాయంకాలపు ఆరాధనని ఆరంభించుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతోమందికి లేని యొక్క గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఏమిచ్చి మేము మీ యొక్క రుణం తీర్చుకోగలం ప్రభా. మీరు మమ్మల్ని ఇంతగా జ్ఞాపకం చేసుకున్నట్టుగా మేమే పాటివారం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మీ యొక్క ఇంతవరకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రం నాయన. మేము మిమ్మల్ని పాడుతుండగా ప్రభా, ఆరాధన చేస్తుండగా, వాక్యంని ధ్యానించుండగా ప్రభా, మీరు మాత్రమే మహిమ పొందని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము చేసే స్తోత్రం మీద ఆశీనుడే ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించండి. మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే సమస్త ఘనత మహిమలు కలగాలి ప్రభా. ప్రభావం మీదే ప్రభా. మీరు ప్రభా ఆరాధనకి యోగ్యుడు కాబట్టి ప్రభా, సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాం నాయన. మీరు మా మధ్య ఉంచి నడిపించమని, మీరు దీనికి ప్రభా ఆది నుంచి అంత వరకు మీరే తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామమున నాది వినయంగా అడుగుతూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించడానికి మనకి ఎంత ధన్యత ఇచ్చిన ఆ యొక్క కృపని తలంచుకొనొచ్చు. దేవా నిన్ను స్తుతించుట ఎంత ధన్యత అనే పాట పాడుకుందాం. మన యొక్క స్థుతులకు కారణభూతుడు, ఆధారభూతుడైన దేవుడు మనకు కలిగిన శ్రమలన్నింటిలో తోడే నిలిచి అందరికంటే ఎక్కువగా మనల్ని హెచ్చించిన దేవునికి మన యొక్క పూర్ణ బలముతో, మన యొక్క పూర్ణ శక్తితో ఆయనను మహిమపరిచే స్తుతిస్తాము. అందరు కూడా లింక్ షేర్ చేయబడుతుంది. లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి. వారికి అందరికీ కూడా ఆశీర్వాదకారణంగా ఉండండి. మీరున్న స్థలంలో మీ పక్కింటి వాళ్ళని, నేబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. ఎందుకంటే వాక్యం దొరకని యొక్క చివరి దినాలలో ఉంటుండగా మీ యొక్క వాక్యం దొరికే కాలమున మనం దోచుకోవడానికి మనకు దేవుడు కృప దయచేసి ఉంటున్నాడు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మాతో కలిసి ఏకీభవించమని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. దేవా నిన్ను స్తుతించుట ఎంత ధన్యత, దేవ నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము. ఈ యొక్క పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. అందరూ సంతోషంగా మాతో కూడి పాడండి ఈ యొక్క పాటని. స్తుతించుట ఎంత ధన్యత, దేవ నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము. దేవ నిన్ను స్తుతించుట ఎంత ధన్యత, దేవ నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము. స్తుతులకు కారణభూతుడా ఆరాధన నీకే, నా స్తుతులకు కారణభూతుడా ఆరాధన నీకే. దేవ నిన్ను స్తుతించుట ఎంత ధన్యత, దేవ నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము. దేవ నిన్ను స్తుతించుట ఎంత ధన్యత, దేవ నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము.
దేవా నిన్ను స్తుతించుట ఎంత ధన్యత, దేవా నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము. నన్ను చుట్టిన శత్రువును నీవు చూసావయ్యా. వారికన్నా పైగా నిలిచి మాకు ముందుగా నడిచి వారిని తరిమి మాకు జయమిచ్చావేసయ్యా. యెహోవా నిశ్చయన దేవా, నిన్ను పాడటానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా. దేవా నిన్ను స్తుతించుట ఎంత ధన్యత, దేవా నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము. దేవా నిన్ను స్తుతించుట ఎంత ధన్యత, దేవా నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము. ఏమి అర్హత లేని నన్ను ఎన్నుకున్నావయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యంను నాకు ఇచ్చావయ్యా. నా పూర్ణ శక్తితో నా పూర్ణ బలముతో నేను ఆరాధిస్తాను యేసయ్యా. స్తుతించుట ఎంత ధన్యత, దేవా నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము. దేవా నిన్ను స్తుతించుట ఎంత ధన్యత, దేవా నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము. స్తుతులకు కారణభూతుడా ఆరాధనా నీకే, నా స్తుతులకు కారణభూతుడా ఆరాధనా నీకే, నా స్తుతులకు కారణభూతుడా ఆరాధనా నీకే, నా స్తుతులకు కారణభూతుడా ఆరాధనా
దేవా నిన్ను స్తుతించుట ఎంత ధన్యత, దేవా నిన్ను కీర్తించుట ఎంత భాగ్యము. అవునేసయ్యా, నేను స్తుతించుట, నిన్ను కీర్తించుట ఎంత ధన్యత, అది మాకెంత భాగ్యం యేసయ్యా. అందరి యొక్క సమయంలో ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్యాలను తలంచుకొని, ఆయన మనల్ని శత్రువుల నుంచి విడిపించిన యొక్క గొప్ప ప్రేమను తలంచుకొని, ఆయన మనల్ని ఇంతగా ప్రేమించిన విధానాన్ని తలంచుకొని ఆయన మహిమపరుస్తాం. అందరు కూడా మీరున్న స్థలములలోనే రెండు చేతులు పైకెత్తి మోకాలుని ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనను మహిమపరిచి ఆయన మనకిచ్చిన కృపను బట్టి, ఆయనను ఆరాధించే కృపను బట్టి, ఆయనను నామంని ఎంత హెచ్చి చేయడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఆయన ప్రేమను తలంచుకొనొచ్చు, ఆయనను మహిమపరుస్తామా. యేసయ్యా మీ కొందనాలు, యేసయ్యా మీ కొందనాలు ప్రభా. నేను శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడినందుకు మీ కొందనాలు యేసయ్యా. మాకు కలిగిన శ్రమలన్నింటిలో మాకు తోడే నిలిచిన యేసయ్యా. అందరికంటే ఎక్కువగా మనల్ని హెచ్చించి మమ్మల్ని ఘనపరిచిన యేసయ్యా మీ కొందనాలని చెప్దామా. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా ఆయన నామాన్ని మహిమపరుస్తాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందామా. యేసయ్యా మీ కొందనాలు ప్రభా. మీ యొక్క నామాన్ని ఎప్పుడు స్తుతించే కృపను మీరు మాకు ఇచ్చినందుకు కొందనాలు యేసయ్యా. గత కాలం అంతా కాచి కాపాడినందుకు మీ కొందనాలు యేసయ్యా అని చెప్దామా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మేము పెట్టిన ప్రతి మొరకు మమ్మల్ని కాపాడిన దేవా, కుయుక్తులన్నింటిలో నుంచి మమ్మల్ని విడిపించిన దేవా, నీకు స్తుతులు యేసయ్యా అని చెప్దామా. దయతో మమ్మల్ని కాపాడిన యేసయ్యా, కృపతో మమ్మల్ని కాచి కాపాడిన యేసయ్యా. నీ ప్రేమని నేను మరువనేసయ్యా, నీ నామంని నేను విడవనేసయ్యా అని చెప్దామా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, thank you Jesus. We worship you Master, we adore your name Jesus, we are lifting your name Jesus. Thank you Jesus. యేసయ్యా మీ కొందనాలు ప్రభా, యేసయ్యా మీ కొందనాలు ప్రభా. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయనా. కాపాడిన యేసయ్యా, దయను చూపించిన యేసయ్యా, నిన్ను నేను మరువనేసయ్యా, నీ ప్రేమను విడవనేసయ్యా. ఈ ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా అని చెప్దామా. కాపాడినావు, కృపణే చూపించినావు, దయతో కాపాడినావు, కృపణే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. పాపిమై ఉన్నప్పుడు ప్రభా మీ యొక్క కృపతో మమ్మల్ని దరిచేర్చి మీ యొక్క రక్షణను మాకు అనుగ్రహించి మీ యొక్క పరలోక స్వాస్థ్యముకు వారసుగా చేసిన యేసయ్యా, నిన్ను నేను మడువనేసయ్యా. నీ యొక్క నామాన్ని ప్రతి క్షణం స్తుతిస్తానేసయ్యా.
రక్షించి దరి చేర్చిన యొక్క కృపను బట్టి మీకు వందనాలు యేసయ్యా. నీవే నాకు మార్గం యేసయ్యా, సత్యము జీవం నీవే యేసయ్యా. నేను ప్రతి క్షణం ప్రతిదినం నేను స్తుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించే యేసయ్యా. అందరు మహిమ పరుస్తామా? స్తుతించదని మాట చెప్పండి. స్తుతించదని నామం దేవా అనుదినం, స్తుతించదని నామం దేవా అనుక్షణం. దేవా అనుదినం స్తుతించెదా నీ నామం. దేవా
ప్రతి దినము ప్రతి క్షణం ప్రభా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రభా నీ నామం నేను స్తుతిస్తాను యేసయ్యా. ఎందుకంటే నేను పాపినై ఉన్నప్పుడు, మేము పాపులమై ఉన్నప్పుడు దరి చేర్చి ప్రభా మాకు మార్గం చూపించి మీ యొక్క రక్షణలోనికి మమ్మల్ని తెచ్చినావు ప్రభా. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుని ప్రభా నేను ఎల్లప్పుడూ స్తుతించే కృపని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము చేసిన స్థుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. మిమ్మల్ని స్తుతి చేయడం ఎంతో శోభస్కరం ప్రభా. అటువంటి ధన్యతను ప్రభా మీరు ఏ యోగ్యత లేని నాకు, మా అందరికీ మీరు ఇచ్చినందుకు, మీరు మాకు ఇచ్చిన జీవం బట్టి ప్రభా, అది దానికంటే గొప్ప ధన్యత ఇంకేది లేదు ప్రభా. ఈ లోకంలో ఎన్నో ప్రభా మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కానీ ఏవైనా లేవా అనుకుంటున్నారేమో, కానీ ప్రభా ఈ జీవం ప్రభా అన్నిటికంటే గొప్ప ధన్యత ప్రభా. ఈ జీవాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చి ప్రభా ఆరోగ్యవంతులుగా ఉంచి ఈ క్షణం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని వచ్చినాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో దైవదాసుడు మనకు వాక్యమును పంచిపెడతారు. Thank you, Jesus. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామాన్ని బట్టి మీకు శుభములు, వందనము తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి సమయంలో ప్రభు సముఖంలో చేరి ప్రభును స్తుతించి ఆరాధించి కీర్తించుటకు ప్రభు మనకు సహాయం చేశాడు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని కూడా మనము దేవుని సన్నిధిలో భయభక్తితో కూడి విందాం, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. సర్వశక్తియు మిక్కిలి కృపా సమృద్ధి గల మా ప్రియపరులకు తండ్రి మీకు వందనం చెల్లిస్తున్నాను ఆయన. ఇక మంచి సమయం కొరకై స్తోత్రములు. ఇంతవరకు ప్రభా మిమ్మల్ని పాడి కీర్తించి ఘనపరచుటకు ప్రభా మీరు మాకు ఇచ్చేటువంటి కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయంలో మా తండ్రి నీ కృపల వాక్యం ద్వారా మాతో నాతో మాట్లాడండి. మీ వాక్య వెలుడులో వెలుగు కలుగుచున్నది, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించున్నది కనుక తండ్రి మీ వాక్యమును వెల్లడి చేయండి. మీ సన్నిధిలో నుంచి నీ వాక్కును పంపి విను ప్రతి ఒక్కళ్ళు కూడా మా తండ్రి మీ చిత్తానుసారముగా దీవించమని ప్రార్థిస్తున్నాను. వారికి వినుబుద్ధిని పుట్టించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము తండ్రి ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకుండా మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. దయల మా ప్రభావ మీ యొక్క కనికల హస్తములకు తండ్రి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మరి మమ్మల్ని నడిపించండి. ఈ కార్యక్రమం దేవుని కనుక మార్చమని ప్రార్థిస్తున్నాం. ఏ విధంగా ఆటంకము లేకుండా చేయను ఆయన. ఎంతమంది బిడ్డలైతే మా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని వినడానికి మా తండ్రి కూడి ఉన్నారో వారిని మీరు దర్శించండి ప్రభు. వారి హృదయ వాంఛను తీర్చండి, వారిని బలపరచము నాయన. ఆసక్తి చేత మీలో కూర్చొని ఉన్నారు ప్రభు, మీ బిడ్డలని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం వినుచుండగా వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణ పోలికలోనికి మార్చమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం కొరకు ఆశతో ఎదురుచూచు వారిగా చేయండి. ఏ ఆటంకం లేకుండా చేయండి. మీ ప్రసన్నతను అనుభవించే వారికి సహాయం చేయండి. మీ సన్నిధిలో ఉన్న ఆనందం పొందుటకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకొని దేవా మీ సన్నిలోంచి వాక్యను పంపమని ప్రార్థిస్తున్నాను. మీ రాజ్యం చేటుకు సహాయం చేయండి. మీ స్వాదిలో ఉంచుకున్నామని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి మీ మహిమ కోసమే స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక మంచి సమయంలో ఇంతవరకు పాడి కీర్తించుటకు ప్రభు మనకు సహాయం చేశాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. మరి ప్రవక్త యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే ఒక చక్కటి మాటను మనం తెలుసుకొని ధ్యానిద్దాం. 26వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఒక చక్కటి మాట రాయబడింది. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు
మీ సన్నిధిలో ఉన్నాము. సో ఈ యొక్క మాటలలోని యొక్క సారాంశాన్ని నేర్చుకొని దేవుడు తన యొక్క కృప ద్వారా మనం బలపరచులాగున్నా ఈ విధముగా దేవుడు తన యొక్క తలంపులని ఆలోచనలు మనకు ఇస్తున్నాడు. వాటిని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా వాక్యాన్ని గమనిద్దాం. ప్రవక్త యెషయా ఈ మాటల్ని సమాజానికి తెలియజేస్తూ మాట్లాడుతున్న మాటలు, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి అనే మాట రాయబడింది. ఎలాంటి దీన ప్రార్థన అంటే, యెహోవా ప్రసూతి కాలమున సమీపించగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము మీ సన్నిధిలో ఉన్నాము. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, మనము ఏ విధమైన వేదనల చేత మొరపెడుచున్నామో, ఏ విధంగా మొరపెడుచున్నామో అనే ఈ మాటను చాలా చక్కగా ప్రవక్త మనకు తెలియచేస్తున్నాడు. శ్రమలో వారు నిన్ను తలంచుకున్నారు, అక్కడ నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దీన ప్రార్థన చేసిరి. అంటే అదివరకు చేశారో తెలియదు కానీ చేస్తూ ఉన్నారు, వారు చేశారు, చేస్తూనే ఉంటారు కూడా. మనం కూడా చేస్తున్నాం, నువ్వు చేస్తున్నా, నేను చేస్తున్నా, మనం చేస్తున్నాం. మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు దేవుడు. జవాబు పొందామా లేదనేది నీకు నాకు మనకి తెలియాలి. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన బిడ్డల్ని ఒక్కోసారి ఏం చేస్తుంటే శ్రమలలో గుండా వారిని నడిపిస్తాడు, శ్రమల ద్వారా వారిని తీసుకెళ్తాడు. ఎందుకంటే శిక్ష మీద పడినప్పుడే వారు విశేషంగా దీన ప్రార్థనలు చేశారట. అది వరకు వారు చేశారో తెలియదు కానీ ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే, మీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. నా ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మన జీవితంలో మనం వెనకడపోతే, దైవ చిత్తమును చేయకపోతే, దేవుని ఉద్దేశం నెరవేర్చకపోతే, దైవ చిత్తానుసారం ప్రార్థించకపోతే, జీవించకపోతే, దేవుడు ఒక్కోసారి మన జీవితంలో అనేక శ్రమలు ఇన్వాల్వ్ చేస్తాడు ఆయన వినడానికి. మరికొంతమంది దేవునికి విరోధంగా నడుస్తారు, మరికొంతమంది దేవుని విరోధంగా శ్రమలు ఆ శ్రమలు కొని తెచ్చుకుంటారు, ఆయన దృష్టికి అంగీకారం లేని జీవితాన్ని జీవిస్తూ. కనుక ఈ రాత్రికాల శ్రమలు మనం చూసినట్లయితే ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనము ధారించబోతున్నాం. బాగా గమనించండి నా ప్రియమైన వాళ్ళరా, ఆ వ్యక్తి యూదా రాజు అయినటువంటి మనష్షే. మనష్షే యొక్క ఆత్మీయమైన జీవితాన్ని చూద్దామంటే కూడా కంటికి కనిపించదు. ఆయన బిగినింగ్లోనే ఆయన గురించి మాట రాయబడి ఉంది. గమనించి చూస్తే చూడండి, దయచేసి రాజుల గ్రంథంలో 2వ గ్రంథము 21వ అధ్యాయములో మొదటి మాటలు మనం కనిపించే ఆయన గురించి పరిచయ వాక్యం రాయబడి చూడండి దయచేసి. 2వ గ్రంథము 21వ అధ్యాయములో ఆయన గురించి విధంగా చెప్పబడింది. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. గమనించండి ప్రియులారా, అది 6వ వచనంలో రాయబడి ఉంది, ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహు చెడుతరము జరిగించుచు ఆయనకు కోపమును పుట్టించెను. కనుక ఈ 21వ అధ్యాయం అంతా 26 వచనాల వరకు చూసేట్లయితే ఆయన యొక్క భయంకరమైనటువంటి యొక్క జీవితము కనబడుతుంది. ఆయన చక్కగా ప్రవర్తించలేదు ఆయన. అందుకనే 12వ వచనంలో ఆయన గురించి రాయబడి ఉంది, ప్రభు చెప్తున్నాడు, కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వినువాని 2 చెవులు గింగురుమన అన్నంత కీడు యెరూషలేము మీదికని యూదా వారి మీదికని రప్పించుచు అనే మాట ప్రభు చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఆయన యొక్క ప్రారంభ జీవితము హిజ్కియా తర్వాత హిజ్కియా కుమారుడైన హిజ్కియా ఎంతో ఆత్మీయుడిగా దేవుని వాక్యం చెబుతుంది. ఆయన యొక్క గుణగణాల గురించి మనము చాలా గొప్పగా బైబిల్ చెబుతుంది. అటువంటి వాని కుమారుడు హిజ్కియా
మరణించిన తర్వాత, తన పితృ ధరించిన తర్వాత తన కుమారుడు మనష్షే అతని మారుగా రాజాయను. అతడు 75 సంవత్సరములు యూదా వారిని యెరూషలేములో పరిపాలన చేసినట్టుగా రాయబడి ఉంది. ప్రియులారా, అయితే ఆయన యొక్క క్యారెక్టర్ని గూర్చి బైబిల్ పరిచయం చేస్తూ ఆయన బహు చెడుగా ప్రవర్తించాడుగా ఈ 21వ అధ్యాయం అంతా కనబడుతుంది. దయచేసి మీరు మీ బైబిల్ తెరిచి తర్వాత మీరు నెమ్మదిగా చదువుకోండి ఆ వాక్య భాగాన్ని. ఆయన గురించి మనకు ఇంకా క్లియర్గా మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథములో 33వ అధ్యాయములో ఆయన గురించి మనం ఇంకా కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. చూడండి దయచేసి 33వ అధ్యాయములో ఆయన గురించి మనం ధ్యానిస్తున్నాం. చదవండి. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై ఏలెను. హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. గమనించారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఒక యూద రాజు, ఒక మంచి దైవజనుడు కుమారుడు, ఆయన ఒక గొప్ప రాజు, పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి, దేవుని దృష్టికి అంగీకారంగా జరిగించిన వ్యక్తి, యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలోకి నడుచొచ్చు, అతను చేసే ప్రతి పనిని కూడా యథార్థంగా జరిగించి వర్ధిల్లను అనుగుచ్చి హిజ్కియా గురించి రాయబడి ఉంది. అటువంటి హిజ్కియా కుమారుడే ఈ మనష్షే. ఈ మనష్షే అన్ని వ్యతిరేకముగా దైవ దృష్టికి అంగీకారం కాని రీతిగా తన జీవితాన్ని ఆయన కొనసాగింపచేస్తున్నాడు. 4వ వచనం రాయబడి ఉంది. నా నామము ఎన్నటికి ఉండు నన్ను యెరూషలేమునందు ఏ స్థలమునకు వచ్చి యెహోవా సెలవిచ్చునో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠాలని కట్టించాడు. చూసారా, బలిపీఠాలని కట్టించాడు, వ్యతిరేకమైన కార్యాన్ని ప్రారంభించాడు. తర్వాత తన పిల్లల్ని, తన కుటుంబాన్ని, ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని విరోధమైన కార్యములు 5 వచనం నుంచి దాదాపుగా 19 వచనాల వరకు ఆయన చేసేటువంటి భయంకరమైనటువంటి పనులన్నీ కనిపిస్తాయి. 8వ వచనంలో చివరిలో చూస్తే దేవుడు సెలవిచ్చే మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహాలను నిలిపాడు. ఈ రీతిగా దైవ దృష్టికి అంగీకారం కాని జీవితాన్ని ఈ యొక్క మనష్షే జీవిస్తున్నాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన దేవుడు చేసే పని ఏంటంటే 10వ వచనములో యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. గమనించారు ఈ మాటల్ని? వెంటనే దేవుడు ఈ వ్యక్తిని కూడా శిక్షించేవాడు కాడు. ఆయన కనికరిన దేవుడు. ఆయన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు, సరి చేసుకోవడానికి సమయం ఇస్తాడు, వాక్యంతో హెచ్చరిస్తాడు, దర్శనంతో మాట్లాడతాడు, కళలతో మాట్లాడతాడు, దేవుని సేవకులను పంపించి మిమ్మల్ని హెచ్చరిక చేస్తాడు. నువ్వు చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో మాట్లాడతాడు. అయితే జనులు దాన్ని గ్రహించరు. మనసు చేసేటువంటి చెడు క్రియలను బట్టి దేవుడికి ఆవేశం వచ్చింది, కోపం వచ్చేస్తుంది, ఆయన పరితాపం చెందుతున్నాడు. అయితే ఆయన నశింపుచేయడానికి ఆయన ఇష్టం లేదు. అయితే ఆయన సరి చేసుకొని బాగుపడ్డము దేవునికి ఉద్దేశం. కనుక దేవుడు ఏం చేశాడంటే సేవకులు పంపించాడు, తన దాసులు పంపించాడు, అతని జనులకు వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. అవకాశాన్ని కోల్పోతున్నాడు. ఇక దేవుని యొక్క కోపం రగిలిపోయింది. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించను. చూసారా ప్రియులారా? జాగ్రత్తగా వాక్యం వింటూ ఉన్నారు అనుకుంటున్నాను. నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నారే అని అనుకుంటున్నాను. మీరంతా ఎంతో ఆశతో వాక్యాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. జాగ్రత్తగా విందాం, నేర్చుకుందాం. దేవుడు మనకు నేర్పించే పాఠముల ద్వారా మనం ఏ రీతిగా మన ఆత్మీయమైన జీవితంలో మనసు యొక్క క్యారెక్టర్ ద్వారా మనమేం నేర్చుకోబోతున్నాం, ఆయన ఎలా బాగుపడ్డాడు, ఎలా ప్రభు మరీ తిరిగి ఆయన కట్టబడ్డాడు విషయం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రభు కృపను బట్టి ఆయన అడుగుదాం. వర్తమానం పంపించాడు, వారు వినలేదు, సరి చేసుకోలేదు. అంచేత దేవుని కోపం వచ్చింది. అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు వారి మీదికి రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకి తీసుకొని పోయేది.
గొలుసులతో బంధించారు. ఏమిటి, పశువా లేడు మృగమా? యూదా రాజు, ఎంతో గౌరవార్థమైన వంశంలో పుట్టినవాడు, మహాపరిశుద్ధునికి హిజ్కియా కుమారుడు, గొప్ప ఆత్మీయత కలిగిన అని కుమారుడు ఎంత పతానికి వెళ్ళాడు చూసారా ప్రియమైన వాళ్ళారా? అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు అదేం చేశారంటే, అతడు తప్పించుకొని పోకుండా గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని పోయేది. 12వ వచనము జాగ్రత్తగా చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, ప్రభువుకే మహిమ కలుగును గాక. గమనించారా ప్రియమైన వాళ్ళారా? గొలుసులతో బంధించి చెరలోకి తీసుకుపోయినప్పుడు ఆ చెరసాలలో శ్రమలో ఉన్నప్పుడు ఆయన చేసే పని ఏంటో తెలుసా? తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, చూసారా, బతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి. దేవుడు కరిగిపోడా? ప్రేమ కలిగిన దేవుడు కదా ఆయన, కృప కలిగిన దేవుడు కదా, కరుణామయుడు కదా ఆయన, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు కదా. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, దేవా ప్రభువా నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడువు నాయన, నీవు దయాళుడువు ప్రభువా, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడువు కదా. వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అవకాశం ఇచ్చాడు. అశ్షూరు రాజు చేత బుద్ధి చెప్పించాడు. గొలుసు చేత బంధించబడి ఒక మృగములాగా తీసుకుని వెళ్ళిపోబడ్డాడు. ఆ బందీఖానలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, తన పితరుల దేవుడైన యెహోవా సన్నిధిలో, మహాపరిశుద్ధ దేవుని సన్నిధిలో, దహించగ్న దేవుని సన్నిధిలో, ప్రేమాసురుల దేవుని సన్నిధిలో, కృప కనికలు దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని వినయ మనస్సులతో బతిమాలుకొని తన పితరుల దేవుని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే నువ్వు నాకు చేసే పనేంటి? దేవుని ప్రజలు కలిగించడానికి బాగా కష్టమేంటి? నువ్వు చేసేటువంటి అన్ని మరి అయిష్టమైన కార్యాలు చేసిన నీవు నీ మాటని వినాలా అని అనుకోలేదు. దేవుడు ఎప్పుడైనా మాట్లాడు, ఈ విధంగా మాట్లాడని ప్రజలు పంపించాడు, దైవజనులు పంపించాడు, ప్రవక్తలు పంపించాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పించాడు, కానీ వారు వినలేదు. ఇక దేవుడి కోపం వచ్చింది. వెంటనే కోప్పడే దేవుడు కాడాయన. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడే అనే వాక్యం మనకు తెలియచేసిన ఆయన కోపం నిమిషమే. అయితే ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచి ఉన్నది బిడ్డ. ఆ విషయాన్ని సమాజము, సంఘము తెలుసుకోవాలి. నిలుచున్న దేవుని బిడ్డ నువ్వు తెలుసుకోవాలి. ఆయన ప్రార్థన కూడా విన్నాడు. ఆయన అంటే ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన, ఎంతగా మొరలుతున్నాడు ఆయన, ఎంతగా దేవుని మరి ఆయన జ్ఞాపన చేస్తున్నాడు. చూసారా ఆ మాటల్ని? అతను శ్రమలో ఉన్నప్పుడు. ఒకసారి మన జీవితంలో ఈ శ్రమలు, కష్టాలు రాకపోతే మనం మాట వినం. వినుచున్న దేవుని బిడ్డ, నీవు కూడా అంతే, నేను అంతే, మనం అంతే. మన ఒక్కొక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో రీతిగా శ్రమల చేత, ఇబ్బంది చేత, కష్టము చేత నలగొట్టకపోతే తప్ప దేవుని మాటలు అంగీకరించేది కనిపించేది నేటి సమాజము. ఎంతసేపు మనము దేవుడు క్షమించే గొప్ప దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అది తిరగలేని సత్యం అది. కానీ ప్రేమతో ఆయన శిక్షించే దేవుడు కూడా. ఆ విషయాన్ని మనం గుర్తు చేస్తున్నాం మరొకసారి. ప్రేమతోనే కొడతాడు ఆయన, ప్రేమతోనే గద్దిస్తాడు, ప్రేమతోనే ఆయన బెత్తం వాడతాడు మన మీద, మనం సక్రమైన మార్గంలో నడవడానికి కొరకు. అది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం మరొకసారి. వినకపోయేసరికి శత్రువు చేతికి అప్పగించాడు దేవుడు. సంఖ్యలతో బంధించి తీసుకెళ్ళినప్పుడు బుద్ధి తెలుసుకొని శ్రమలో ఉన్నప్పుడు. అందుకే మనం చదువుకున్నాం మన మూల పాఠంలో. ఏం చదువుకున్నాం? యెషయా గ్రంథము 26వ అధ్యాయములో
యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనగా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనగా నీ శిక్ష వారి మీద పడగా. ఎప్పుడు ప్రార్థన చేశారంట? దేవుని యొక్క శిక్ష వారి మీద పడగా. చూసారా? అంటే దేవుడికి కోపం ఉందనుకుంటున్నారా? ప్రేమతో హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, శిక్షను కూడా మన మీద విధిస్తాడు ఆయన. నీ శిక్ష వారి మీద పడగా వారు విశేషముగా విరుచున్న నీవు నేను అంతే మనము జాగ్రత్త సుమా. దేవుడు గొప్ప ప్రేమామయుడు ఆయన. నేను ఒక గొప్ప స్థానంలో తీసుకుని పెట్టాడు. మనుష్యుని తీసుకెళ్లి ఆ యొక్క యూదా రాజ్యములో ప్రేమలో తీసుకెళ్లి పెట్టాడు ఆయన. దావీదు సింహాసనం కూర్చోబెట్టాడు. దేవుని రాజ్యమైన ఒక సింహాసనం కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప బాధ్యతనిచ్చాడు. పిన్న వయసులో 12 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని తీసుకొచ్చి పిన్న వయసులో గొప్ప రాజుగా చేసి నేను నిలబెడితే, నిన్ను హెచ్చిస్తే, ఓ ప్రియమైన బిడ్డ నువ్వు వించున్న నీవు కూడా, నీ మన జీవితాలు కూడా ఎక్కడి నుంచో తీసుకెళ్లి అట్లమోస్ట్ పాటల ఎత్తలో ఉన్నప్పుడు మనం తీసుకెళ్లి ఉన్నత వయసులో హెచ్చించి పెడితే దేవుడు చేసే మేలు మరచి కృతజ్ఞత లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో ఒకసారి వాక్య వెలుగు పరిశీలన చేసుకుని మనవి చేస్తున్నాను. నీ ఇష్టాన్ని చేస్తున్నావేమో, నీ ఉద్దేశాన్ని మాత్రం నెరవేర్చుకుంటున్నావేమో, దేవుని దృష్టి వ్యతిరేకంగా నడుస్తున్నావేమో, దైవ దృష్టికి అంగీకార జీవితం కొనసాగింప చేస్తున్నామో. జాగ్రత్త నా ప్రియమైన బిడ్డ. హెచ్చరిస్తున్నాడు దేవుడు, నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నీకు అవకాశం ఇస్తున్నాడు, ఇంకా ఇస్తున్నాడు, ఇంకా ఇస్తాడు కూడా ఆయన. మార్గం తప్పి తిరుగుచున్నాడు దేవుని ప్రజలకు ఇది గొప్ప హెచ్చరిక. ప్రియులారా, ప్రభువా దేవా యెహోవా వారి మీద నీ శిక్ష పడగా వారు విశేషముగా దీన ప్రార్థనలను వారు చేశారయ్యా. ఎలాంటి దీన ప్రార్థన చేశారంట? ఏం రాబండి కింద చూసినట్లయితే, యెహోవా ప్రసూతి కాలము సమీపించగా, ఏమిటి? గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము మీ సన్నిధిలో ఉన్నారా? ప్రసూతి కాలము సమీపించినప్పుడు ఆ స్త్రీ ఎంత వేదన పడుతుందో, ఎంత దుఃఖపడుతుందో, ఎంత వెద చెందుతుందో, ఎంత పెయిన్ అనిపిస్తుందో తెలుసా అండి? ఆ విధంగా ప్రార్థన చేశారంట వారు. పైపైన ప్రార్థన కాదు చేయవలసింది, తేలిక ప్రార్థన కాదు చేయవలసింది, విశేషమైన దీన ప్రార్థనలు చేయాలి. నా ప్రియులారా, గమనించారు ఈ మాటని? గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టినట్లు దేవా మేము మీ సన్నిధిలో ఉన్నాము. ఈ శ్రమ రాకపోతే త్రోవ తప్పి తిరుగుతాం మనం. అందుకని బైబిల్ చెబుతుంది 119వ కీర్తనలో, 119వ కీర్తనలో చూస్తే, ప్రభువా నేను శ్రమ కలగా మునుపు నేను త్రోవ విడిచితినయ్యా. గమనించారా? 119వ కీర్తనలో గమనించండి. 119వ కీర్తన 71 వచ్చిన భాగంలో ఈ మాట రాయబడింది. 67, 71 వచనాల్లో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏమిటి? శ్రమ కలగక మునుపు. చూసారా కిందగా అడిగి మాట్లాడుతున్నాడు. కాబట్టి శ్రమ వచ్చేప్పుడు కురిగిపోతుంది, శ్రమ వచ్చేప్పుడు దేవుని పైన ఆయాసపడవద్దండి. శ్రమ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళకు. ఎందుకు ఈ శ్రమ కలిగింది అని దేవుని దగ్గర విచారణ చేసి ఆయన గైడెన్స్ పొంది శ్రమలో ఆనందించడం నేర్చుకో. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరిస్తున్నాను. గమనించారా? ఇంకా రాయబడడం చూసారా? 71 వచ్చే భాగములో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది నుండుట నాకు మేలాయను. ఏమిటి? మేలాయను ప్రభు
శ్రమనందుటని దాసునికెంతో మేలాయను ప్రభు, మేలాయను ప్రభు. శ్రమనందుటని దాసునికెంతో మేలాయను ప్రభు. శ్రమ నొంది ఉండుట మన జీవితానికి మేలు. గతకాలపు శ్రమలనేయు, గమనించారా? గతకాలపు శ్రమలు, అవమానములు మన జీవితంలో వాకి మనకు మేలు కలిగించడమే. కనుక దేవా, నేను శ్రమ కలగ మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకోవాలంటే నేను శ్రమ నుండి ఉండటమే మేలు ప్రభువా. దేవుని వాక్యం నేర్పించడానికి కొరకు దేవుడు, ఆయన చిత్తానుసారం జీవించడానికి కొరకు దేవుడు మనందరి జీవితంలో ఆయా సమయంలో నీవు నేను మాట వినకపోతే మనల్ని దెబ్బలు కొట్టి, దెబ్బతో, ప్రేమతో ఒక చిన్న దెబ్బ వేసి మార్గములో పెట్టి మనకు మేలు కలిగించే దేవుడు ఆయన. ఆయన ఎంత ప్రేమమయుడు తెలుసా? విశేషమైన దీన ప్రార్థన చేయడానికి కొరకు నా ప్రియమైన వాళ్ళరా, ఆయన మన శ్రమను మన జీవితంలో ఇన్వాల్వ్ చేస్తాడు. ప్రేమతో ఆయన ఇన్వాల్వ్ చేస్తాడు. మార్గం తప్పి నువ్వే ఆ శ్రమలు తెచ్చుకున్నప్పుడు కూడా నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకటి ఆయన ఇన్వాల్వ్ చేస్తాడు, ఒకటి వినకపోతే. రెండవది నీ యొక్క తప్పిద మార్గాన్ని బట్టి నీవే తెచ్చుకున్న ఆ శ్రమల్లో, ఆయన ఆ శ్రమలో నీవు నేను మనం మొరపెడితే మన ప్రార్థన ఆలకించి మనం విమోచించే గొప్ప దేవాతి దేవుడు ఆయన. అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అందుకు మనం ఎంత స్తుతించబద్దులమై ఉంటున్న విషయాన్ని మనం చేస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవునికి వాక్యంలో, దేవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. ఎంత దీన ప్రార్థన చేశారంటే విశేషంగా చేశారట. దేవుని వాక్యాలకు వెళ్తే యోబు గ్రంథంలో 36వ అధ్యాయంలో ఒక మాట కనబడుతూ, దాచి చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయంలో 15వ వచనం 16వ వచనం భాగంలో చూస్తే గమనించండి. శ్రమపడు వారిని దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే మీ బైబిల్ తెరిచి చూసుకోండి. 36వ అధ్యాయంలో 15-16 వచ్చిన భాగంలో మీరు వించున్న వారు దయచేసి మీరు ఉన్న స్థలాల్లో పరిశుద్ధ బైబిల్ తీసుకొని భయభక్తులు కూర్చొని దేవుని వాక్యాన్ని వినమని మనవి చేస్తున్నాను బిడ్డ. నేను చెప్పు, ఈ వాక్యం అక్కడ ఉందా లేదో చూసుకోవాలి నువ్వు. అప్పుడు నీకు ప్రత్యక్షిస్తాడు దేవుడు. ఆ వాక్యమును ఆధారం చేసుకుని బ్రతుకు, నీకు మేలు కలుగుతుంది. చదువుకుందాం. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన, శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించను, బాధ వలన వారిని విధేయులుగా చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధలో విడిపించడమే కాదు, కానీ బాధ కలిగినప్పుడు, ఆ శ్రమ కలిగిన సమయంలో నిన్ను నన్ను మనల్ని విధేయులుగా చేస్తాడు దేవుడు. విధేయత నేర్పిస్తాడు దేవుడు. మనకి విధేయత నేర్చుకోవాలి. అందుకనే కీర్తనక అన్నాడు కదా, శ్రమ నొంది ఉండుట నాకు మేలు అని. ఎందుకు? నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు. శ్రమ కలగ మునుపు ప్రభానే త్రోవ విడిచితని, ఇప్పుడు నీ కట్టలను అనుసరిస్తున్నాను ప్రభు. కనుక నాకు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. నా ప్రియమైన వాళ్ళరా, శ్రమ వలన వారు విధేయతను నేర్చుకుంటున్నారా? ఎంతో కాలం వింటున్నావు కదా దేవుని వాక్యాన్ని, ఎన్నో ఏళ్ళుగా ప్రభువుని కలిగి ఉన్నావు కదా, రక్షింపడ బిడ్డవు కదా, సంఘంలో కొనసాగుతున్నావు కదా, విశ్వాసగా నీ జీవితంలో దేవుని విరోధముకైన కార్యాలు పనిచేసినప్పుడు, లేక దైవ చిత్తాన్ని విరోధకులు ప్రవర్తించినప్పుడు, దేవుడు తన దాసుని ద్వారా వాక్యం ద్వారా నీ హెచ్చరించినప్పుడు సరి చేసుకుని నీ యొక్క జీవితాన్ని మార్చుకుని ప్రభు కృపలో పెంచబడుతున్నావా? శ్రమలో ఉన్నప్పుడు విశేషంగా దీన ప్రార్థనలు చేస్తున్నావా? కట్టలను నేర్చుకుంటున్నావా? వాక్యానుసార జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ప్రశ్నించుకోమని ప్రభు ప్రేమను బట్టి నీకు మనవి చేస్తూ తెలియజేస్తున్నాను బిడ్డ. అంటున్నారా? ఆలకిస్తూ విధేయత నేర్చుకున్నావా దేవుని దగ్గర?
విధేయత నేర్చుకోవాలి. విధేయత నేర్చుకోవడానికి కూడా శ్రమలు కలుగుతూ ఒక్కోసారి. అందుకని యేసుక్రీస్తు ప్రభు విధేయతను ఆయనకు అవసరం లేదు. ఆయన విధేయుడు, పరిశుద్ధుడు. దేవుడు ఏం చెప్పాడు దాన్ని చేయడానికి వచ్చాడు. ఆయన తాను తగ్గించుకున్న దేవాతి దేవుడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదన చేత, గమనించారా యేసుక్రీస్తు ప్రభు కూర్చో రాయబడిన మాట అది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన చేత, కన్నీళ్ల చేత తన్ను మరణం నుంచి రక్షించు దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల, చూసారా, తాను పొందిన శ్రమల వలన, తాను పొందిన శ్రమల వల్ల. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుకు విధేయత నేర్చుకోవాలన్నా? ఆయన నేర్చుకుంటూ చూపెడుతున్నాడు. ఆయన మనకు రోల్ మోడల్. ఆయన తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకుంటే, వినుచున్న ఓ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా ఆవేశపడ్డా ఆవేదపడ్డావే కానీ తగ్గించుకొని దేవుని పాదాల చేత విధేయత నేర్చుకున్నావా? విధేయత కలిగి నడుస్తున్నావా? నీ సంఘములో నీ దైవ చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవిస్తున్నావా? తగ్గించుకొని జీవిస్తున్నావా? మితిమీరిన ప్రవర్తిస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ అంతరంగ స్వభావాన్ని చూస్తున్నాడు దేవుడు. నీ అవిధేయతను చూస్తున్నాడు దేవుడు. తల వంచిన నీ జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు. మన జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు. జాగ్రత్త. యు ఆర్ వెరీ స్పెషల్ ఫర్ గాడ్. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి దేవునికి తెలుసా? అది గుర్తించమని మనవి చేస్తున్నాను. లోకములో డబ్బు పెట్టి కొంటారని, లేకపోతే ఇంకేదో పెట్టి కొంటా, కానీ నిన్ను నన్ను అలా కొనలేదు. రక్తాన్ని పెట్టి కొన్నాడు. ఏ రక్తం అది? నిష్కలంకుడైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తం. అది పరిశుద్ధమైన రక్తమును పెట్టి నిన్ను నన్ను కొన్న విషయాన్ని గుర్తు చేసుకొని మనం చేస్తున్నాను బిడ్డ. ఆ రక్తాన్ని గురించి లెక్క చెప్పాల్సి ఉన్నది మనము. జాగ్రత్త బిడ్డ. తాను పొందిన శ్రమల చేత విధేయతను ఆయన నేర్చుకుంటున్నారా? వాక్యం వచ్చినప్పుడు, వాక్యం ప్రకటింపడినప్పుడు, వాక్యాన్ని నీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని విని లేఖనానుసారంగా జీవించాడు. తపన చేత, మంట చేత భయభక్తులు కలిగి నేర్చుకుంటున్నారు విధేయతని. అవిధేయతగా జీవిస్తున్నావా? నీవు జాగ్రత్త. మనవి చేస్తున్న దేవుని సేవకునిగా ఈనాటి సమాజానికి హెచ్చరిక అవసరం లేదండి. పైపైన మాటలు చెప్పుకుని వెళ్ళిపోవాలి. కోపం రాకుండా చెప్పాలి. వినే విశ్వాసికి నేటి క్రైస్తవ సమాజానికి కోపపడకూడదు, వారికి ఆవేదన కలగకూడదు. నెమ్మదిగా చెప్పాలి వాళ్ళకి. ఓ ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తుంది. ఇలా మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? దేవాతో దేవుడు, నీ ప్రవక్తలు వ్యర్థ దర్శనాలు చూశారయ్యా. నీవు చెరలోకి పోకుండా తప్పించుకోవడానికి వారు నీ యొక్క దోషములు నీకు వెల్లడి చెయ్యలేదు. రండి చూద్దాం వాక్యాన్ని. నీ దోషములు వారు నీకు వెల్లడి చేయలేదు. విలాప వాక్యంలో ఈ ఒక మాట రాయబడి ఉంది. బాగా గమనించి ప్రియమైన వాళ్ళరా, చూస్తాం ఒక మాటని. నీవు చెరలోకి పోకుండా తప్పించుకోవడానికి విలాప వాక్యములో చూడండి దయచేసి ప్రియమైన వాళ్ళరా, 2వ అధ్యాయములో 14వ వచ్చిన భాగంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దయచేసి మీ బైబిల్ తెచ్చి చూసుకోండి. నీ ప్రవక్తలు, ఓ వినుచున్న దేవుని బిడ్డ, ఈనాటి సోకాల్, ఒకవేళ నీవు నీ ఇష్టానుసారం నియమించుకున్న ప్రవక్తలు అయితే, దురోద్యోగులు కంటే వ్యక్తి అయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు ఏర్పరచుకున్న బోధకులు నీకు ఉన్నట్లయితే ఏమంటున్నారో తెలుసా? దేవుని వాక్యము, నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనాల్ని వారు చూచి ఉన్నారు. నీవు చెరలోకి పోకుండా తప్పించుకోవడానికై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. నువ్వు చెరలోకి పోకుండా తప్పించుకోవాలంటే నీ దోషములు నీకు వెల్లడి చేసేటువంటి సేవకుడు కావాలి. అర్థమవుతుందా నేను మీకు చెప్పేది?
మాకొద్దండి హెచ్చరికలు, మాయాదర్శములు చూడు, యుక్త వాక్యములు మాతో ప్రవచించవద్దు, మృదువైన మాటల మాతో ప్రవచించు అని యెషయా ద్వారా తెలియజేశాడు. నేడు సమాజానికి ప్రజలకు ఇష్టం లేదు, సత్యస్కు ఇష్టం లేదు, మార్గంలో చక్కటి మాట నడవడం ఇష్టం లేదు, కఠిన మాట ఎవడు వింటా అంటున్నారు ఈనాడు సమాజం. ఓ నా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయతను నేర్చుకొని ఎంతగా తగ్గించుకున్న చూశారా? నీ మీద నా మీద శిక్ష పడినప్పుడు విశేషమైన దీన ప్రార్థన చేస్తున్నారా? ఉందా? కుటుంబంతో పాటు కలిసి, నీ కుటుంబంతో పాటు, నీ భార్య పిల్లలతో, నీ భర్త పిల్లలతో పాటు, నీ సమాజంతో పాటు కొన్నేళ్ళ వల్ల దేవుని సముఖంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ దేవుని కూర్చొని వాక్యాన్ని వింటున్నారా? ధ్యానిస్తున్నారా? క్రీస్తు సారూప్యంలో మార్చడానికి ఇష్టపడుతున్నారా? అడుగుచున్నావా? దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలారా, నీ దోషములు వారు వెల్లడి చేయలేదు కాబట్టి నీకు ఇష్టం లేదు. ఆలకిస్తున్నారా? వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఈ వాక్యాన్ని ప్రేమించండి, ఈ వాక్యాన్ని గౌరవించండి, ఈ వాక్యాన్ని మన్నించండి, హృదయంలో చేర్చుకొని ఈ వాక్యాన్ని జీవిత ప్రయత్నించి అడుగు దేవుణ్ణి. నీ చేపట్టి నడిపించే దేవాది దేవుడు ఆయన. ప్రేమాస్వరూపుడైన దేవుడు, కృపగలిగిన దేవుడు ఆయన. నిన్ను నన్ను తప్పించి కృపలో పెంచడానికి మన దోషములు వెల్లడి చేస్తున్నాడు, సరి చేసుకోవడానికి హెచ్చరిక చేస్తున్నాడు. నియమించాడు తన సేవకుల్ని. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా వాక్యాలు పరిశీలన చేసుకో. వింటున్నారా ఈ మాటని? యోబులో రాయబడిన మాటను, ఆ శ్రమల వలన విధేయతను వారు నేర్చుకున్నారు. 15-16 వచనాలు చూసినట్లయితే 36 అధ్యాయంలో యోబు గ్రంథంలో చెప్పబడిన మాటల్ని, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన వారిని విడిపించును. చూసారా? శ్రమ వలన విడిపిస్తాడు. అక్కడ పెట్టు. నువ్వు శ్రమ పడుతూ ఏడుస్తూ కూర్చుంటే చూస్తూ దేవుడు నవ్వే దేవుడు కాదు ఆయన. ఆ శ్రమలో వచ్చి తప్పించి నేను విమోచించి దేవుడు దృష్టికి అంగీకారంగా చేయడం ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నేను విడిచిపెట్టి దాటిపోడండి ఆయన. మనం విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయే దేవుడు కాదు. బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేనా? ఇంకా మాట రాబడి కింద అంతేకాదు, అంతే మాత్రమే కాదు, కానీ బాధలో నుంచి ఆయన నిన్ను తప్పించును. ఇరుకు లేని బాధలో నుంచి నిన్ను తప్పించును. శ్రమలో నుంచి విధేయులుగా చేస్తాడు, బాధ నుంచి తప్పిస్తాడు. తప్పించి ఏం చేస్తాడు తెలుసా? ఇరుకు లేని విశాలమైన స్థలమునకు నిన్ను నన్ను తోడుకొని పోయేది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కలిగి ఉన్నామండి మనము. నీ ఆహారమును క్రొవ్వుతో నింపును, నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు. దిన ప్రార్థన చేస్తున్నారా? దేవుని కఠినమైన శిక్ష నీ మీద నా మీద పడ్డప్పుడు దేవుని పాద కన్నీరు కారుస్తున్నారా? ఆయన పాదాలు పడుకో బతిమాలుచున్నారా? కీర్తనకాడు ప్రార్థిస్తులా అంటున్నాడు భక్తుడైన దావీదు. 40వ కీర్తనలో చూసినట్లయితే, కీర్తన 40లో కీర్తనలో 17 వచ్చే భాగంలో మనం చూసేది ఒక మాట రాయబడి ఉంది అక్కడ. నేను శ్రమల పాలై దీనుడనైతేని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను శ్రమల పాలై దీనుడనైతేని ప్రభువా. చూసారా ఈ మాటల్ని? దైవజనుడు దావీదు, పరిశుద్ధుడైన దావీదు ఇలా మాట్లాడుతూ అంటున్నాడు, దేవా నేను శ్రమల పాలై దీనుడనైతేని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే. నా రక్షణకర్త దేవా, ఆలస్యము చేయకుండా త్వరగా రా నాయన. నేను శ్రమల పాలై దీనుడనైతేని. దేని బిడ్డ, శ్రమల్లో విధేయత నేర్పించడమే కాక శ్రమల్లో దీనోత్తమును ప్రభు నేర్పించి దేవునికి సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.
వింటున్నారు ఈ మాటల్ని? నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నువ్వు శ్రమ పడుతూ ఉంటే, నీ కష్టపడుతుంటే, ఏడుస్తుంటే, కృంగిపోతుంటే, ఇబ్బంది పడి ఉంటే, నీ కన్నీటిని, నీ బాధని, నీ కష్టాన్ని చూడకుండా దాటిపోయి దేవుడు అనుకున్నావా? ఆయన నిన్ను తలంచుకుంటున్నాడు. ఎంత గొప్ప తలంపు! మనం అంటాం కదా మామూలుగా, మేమంటే మీకు జ్ఞాపకం లేదండి, మీరు చాలా పెద్దోళ్ళు అయిపోయారు, మీరు చాలా ఉన్నత వయసులో ఉంటున్నారు, మేమంతా మీకు ఎందుకు జ్ఞాపకం ఉంటాం అప్పుడప్పుడు అంటుంటాం. ఇలాంటి మాటలు వింటుంటాం అప్పుడప్పుడు అక్కడక్కడ వారి వద్ద వీరి ద్వారా. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను తలంచుకొనుచున్నా. ఆ ఒక్క మాట చాలు మనం బ్రతికి. ఈ లోక యాత్రలో ఎంత ధైర్యాన్ని కలిగిస్తుందండి ఆ మాట. గుండెల నిండా ఆ మాట తీసుకో, ఒకసారి ఆలోచించు. నిన్ను తలంచుకొచ్చున్నాడు. ఎవరు తలంచకపోయినా పర్లేదు, ఈ లోకంలో ఎవరు నిన్ను తలంచకపోయినా దైవచిత్తానుసారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే, ఆ శ్రమలో నువ్వు దీన ప్రార్థన చేస్తే, విశేష ప్రార్థనలు చేస్తే, తగ్గించుకొని జీవిస్తే, నీ జీవితంలో నువ్వు దీనత్వం కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను తలంచుకుంటున్నాడు. ఆ విషయం గుర్తు చేస్తున్నా. నా ప్రియమైన వాళ్ళారా, వింటున్నారా? ఎప్పుడు వెతుకుతారో తెలుసా వీరు? మన జీవితంలో దేవుని ఎప్పుడు వెతుకుతారో తెలుసా అండి? అందుకని హోషేయలు ఈ మాట ప్రవచన వాక్యం చెప్తున్నాడు ఇక్కడ. హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, దయచేసి 5వ అధ్యాయంలో 15వ వచ్చిన భాగంలో మనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 15వ వచ్చిన భాగంలో, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకువారు. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు. అంటే ఏం త్రిప్పుకోవాలి? నీవు మనసు త్రిప్పుకో, మార్పు చెందు. నీ మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు. అంటే మనసు త్రిప్పుని ఆయన వెతికేంత వరకు కూడా ఆయన ఏమంటున్నాడు? నేను నా తిరిగి స్థలమునకు. అబ్బో, చూసారా? నువ్వు మనసు తిప్పుకొని తన్ను వెతికేంత వరకు పోకుండా నీ కొరకు నా కొరకు కాచుకునే దేవుడు అండి ఆయన. ఎప్పుడు వెతుకుతున్నావాట? కింద రాయబడి ఉంది, తమకు దురవస్థ సంభవించగా వారు నన్ను బహు శ్రీఘ్రముగా వారు వెతికిరి. దురవస్థ సంభవించేందుకు పెట్టుకోవాలండి. బైబిలే చెప్తుంది. వారు మామూలు వెతకలేదు, మనస్సు వెతకలేదు. ఒక ఆత్మీయుడు హిజ్కియా కుమారుడు, ఆయన ప్రారంభం నుంచే ఆయనకు దేవుడు విరోధంగా జీవించాడు, దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించాడు, దేవుడి దృష్టికి కార్యక్రమం జరిగించాడు ఆయన. మనస్సే దురవస్థ సంభవించింది. ఇప్పుడు కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది. అశ్షూరు రాజు యొక్క సైన్యాదులు వచ్చి అతని గొలుసుతో బంధించి మృగాన్ని తీసుకెళ్ళాడండి. ఓ పశువు తీసుకెళ్ళాడు ఒక యూదా రాజుని. జీవముల దేవుడు సృష్టికర్తని యెహోవా సైన్యాన్ని నడిపించాల్సిన వ్యక్తి యూదారాజు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ యూదారాజు ఒక అన్యుడైన ఒక వ్యక్తి, అశ్షూరు రాజు. ఇతని బంధించి గొలుసులతో తీసుకెళ్ళి తన దేశంలో అతన్ని చెరసాల్లో బంధించినప్పుడు జరిగిన దురవస్థ కలగగా శ్రీఘ్రముగా వారు వెతికిరి. ఈ మాటలు వింటున్నారా దేవుని బిడ్డలారా? ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించని మనవి చేస్తున్నారు. నిన్ను బతిమాలు కూర్చున్నాను, సేవకునిగా నేను నిన్ను. దేవా యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకున్నారయ్యా. వారు నీ శిక్ష వారి మీద పడినందున విశేషముగా వారు దీన ప్రార్థనలు చేశారు. ఈ కఠిన శిక్ష పడింది ఈయన మీద. గొలుసుతో బంధించారు, తీసుకెళ్లారు ఆయన్ని. అప్పుడు జరిగింది. అందుకే ఈ మాటలన్నీ కూడా ఇంతవరకు ప్రకటించబడడం జరిగింది. ఈ దీన బ్రతుకు అవసరం మనకి. దేవుడిని ఎంత హెచ్చిస్తే అంతగా తన బలిష్ట చేతికి దీన మనసుగా చేయబడు. ఈ స్థితి ప్రభా నీవు నాకు ఇచ్చావు, కేవలం నీ కృప నాయన. నేనున్న ఈ స్థితి కేవలం నీ దయ అని అను.
మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతనిని తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు, ఎప్పుడు శ్రమలో విశేషమైన దీన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కఠినమైన శిక్ష పడింది, ఇక్కడ దీన ప్రార్థన చేశాడు. అక్కడ ప్రవక్తలు పంపించి యాజకు వచ్చి చెప్పారు, వినలేదు, మార్పు చెందలేదు వాళ్ళు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యి శత్రుని ప్రేరేపించి పంపించాడు. జాగ్రత్త సుమ, మన ఆత్మీయమైన జీవితంలో నిజంగా దేవుడు నమ్ముకొని బిడ్డకు శ్రమ వచ్చిందంటే అందులో ఇబ్బంది పడకండి. మన జీవితాలు సరిచేయడానికే దేవుడే మనకు పంపించాడని తలంచి కృతజ్ఞత చెల్లిస్తూ ఆ శ్రమలో దేవుని వెతకండి, దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరచండి. ఈ శ్రమలో నుంచి ప్రభువా నన్ను కనికరించిన వేడుకో, దేవుని దగ్గర అవుతావు. మన దేవుడు జీవము గల దేవుడు, మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు, అధ్యాంతరహితుడైన దేవుడు, మహాపరిశుద్ధుడు, దయగల దేవుడు, కృప కనికల దేవుడు ఆయన. ఆ దేవుడు తన దేవుడైన యెహోవాను శ్రమలో ఉన్నప్పుడు అతను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. ఎంత తగ్గించుకున్నాడంట? అంగ ఎలా ఉంటే ఒకసారి ఊహించు, ఎంత తగ్గించుకున్నాడో బైబిల్ పరిచయం చేస్తుంది. తన పితరుల దేవుడైన యెహోవా సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరపెట్టాడంట. అందుకని దేవుడు వాక్యం మనకు చెప్తుంది, బోధిస్తుంది. ఎన్నోసార్లు వినుంటాం మన పాస్టర్ గారి ద్వారా, నీ సంఘ కాపరుల ద్వారా వింటున్నా. దేవుని బిడ్డలారా, ఈ ఆన్లైన్ సర్వీస్ ఎంతమంది వింటున్నారో ఏదో ఒక సమయంలో ఈ వాక్యం వినుంటావు. 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయంలో 14 వచ్చిన భాగంలో చూసినట్లయితే, దాచేస్తే మీ బైబిల్ చదువుకోండి. 7వ అధ్యాయం 14 వచ్చిన భాగంలో 2వ దినవృత్తాంత గ్రంథంలో నా పేరు పెట్టబడిన, గమనించారా? ఆయన ఏమంటున్నాడు? మనిషే దేవుని పేరు పెట్టబడిన జనుడు. ఆయన క్రమం లేకుండా ప్రవర్తించుండవచ్చును, కానీ ఆయన దేవుని పేరు పెట్టిన జనుడు. ఆయన మాట్లాడుచున్న నేను విరుచున్నా, నీవు ఈ లోకంలో యేసుక్రీస్తు కలిగి ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆయన పేరు పెట్టబడిన జన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను నేను నీకు. నా పేరు పెట్టబడిన నా జనులు, అదండి. తగ్గించుకోవయ్యా అమ్మా, తగ్గించుకో నాన్న. బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో నీవు ఉన్నా తగ్గించుకో. అసలు ఏ పాటి వాడువు? నేను మనం నాసికారంధ్రంలో జీవం కూడా ఈ మనుషులు లక్ష్యపెట్టుకు వాడు ఏ పాటి వాడు? అందుకని కీర్తనకారుడు మాట్లాడు 8వ కీర్తనలో, ప్రభువా నువ్వు నరపుత్రుని దర్శించుకు వాడు ఏ పాటి వాడు? ప్రభువా వాడిని లక్ష్యం చేయడుకు వాడు ఏ పాటి వాడు? ఎందులో ఘనుడు వాడు అంటూ ఏం చేశాడు తెలుసా దేవుడు? ఓ దేవా, నీకంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసావు. ఎంత గొప్ప దేవుడు అండి ఆ దేవుడు. దేవుని కంటే మనం కొంచెం తక్కువ అంట. ఎంత క్రెడిట్ ఇచ్చాడు మనకు. ఉందా అర్హత నీకు, నాకు, మనకు? ఈ మాట అనిపించుకోవడానికి ఉందా? దేవుని కంటే కొంచెము తక్కువ వాడిగా ఈ నరపుత్రుడు చేశాడు దేవుడు. నాసికారంధ్రంలో జీవము కొన్న ఓ మనుష్యుడా, తగ్గించుకుందాం మన జీవితమును, మన ఆత్మ జీవితం తగ్గి విధేయత కలిగి ఉందాం. తను పొందిన శ్రమల చేత యేసుక్రీస్తు భగవంతుడే విధేయత నేర్చుకున్నాడని వాక్యం మనకు పరిచయం చేస్తూ ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, గమనించారా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి అది తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని, అప్పుడు వింటాడంట. అందరూ నువ్వు ఎంత చేసినా చేయొచ్చు, విన్నాడో లేదో తెలియదు, కానీ వినేంత వరకు చేయాలంటే ఇది కావాలి. ఆయన పేరు పెట్టబడిన జనమైన మనము, నీవు నేను, మనము తగ్గించుకొని, బహుగా తగ్గించుకొని దీన ప్రార్థనలు చేస్తూ ఆయనకు మొరపెడుచు, ఆయన వెతుకుచు చెడు మార్గాన్ని విడిస్తే ఆకాశమందు ఉన్నటువంటి మన ప్రభు మన ప్రార్థనలు, నీ ప్రార్థనను, నా ప్రార్థన వినిచున్న నీకు ఆ ప్రార్థనలు విని
మన పాపములను, నీ పాపములను క్షమించి వారి దేశమును, నిన్ను, నన్ను, మనల్ని స్వస్థపరచు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనస్సే తను తాను తగ్గించుకొని దేవుని పేరు పెట్టబడినటువంటి ఈ మనుష్యుడు, ఈ జనుడు, నా జనుడు అని ప్రభువు సెలవిస్తున్నాడు. మనస్సే నా బిడ్డే, నేను ప్రేమించిన హిజ్కియా కుమారుడు త్రోవ తప్పాడు. అయితే ఆయన త్రోవలో రావడానికి కొరకు నేనే అతన్ని అశ్షూరు రాజ్యానికి అప్పగించానయ్యా. ఆ బంధకంలో మొరపెట్టాడు. మనస్సే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, తగ్గించుకున్నాడు, బహుగా దీనుడై ప్రార్థించాడు. దేవుని యొక్క కఠినమైన శిక్ష ఆయన మీద పడగా తను తాను తగ్గించుకొని మొరపెట్టినప్పుడు ఆకాశముందున్న ప్రేమాసురుడైన దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు. తన విన్నపాలని ఆలకించి యెరూషలేమునకు, అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చాడు. శత్రువు తీసుకెళ్ళాడు, ఇప్పుడు ప్రార్థన తర్వాత దేవుడు తీసుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ వండర్ఫుల్ గాడ్. నువ్వు ఉన్న స్థితిలో మొరపెట్టు, నీ సమస్యల పరిష్కారం దయచేసే నా దేవుడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు ప్రేమ స్వరూపుడు, దహించు అగ్ని అయిన దేవుడు, కృప కనికైన దేవుడు, ఆయన ప్రేమతో నింపబడిన దేవుడు. ఆయన మనమే దూరంగా వెళ్ళిపోతున్నాం. ప్రేమతో ఒక చిన్న మొట్టికాయ వేసి దేవునిలో కూర్చొని ప్రార్థించడానికి, మొరపెట్టడానికి ఆయన వీలు కల్పించి నీ కన్నీరు నా కన్నీరు తుడిచి తిరిగి మనం తీసుకొచ్చు దేవుడు ఆయన. వింటున్నారు ఈ మాటల్ని? నా ప్రియమైన బిడ్డ, జ్ఞాపకం చేస్తున్నా, అనుభవంతో చెప్తున్నా. నా ప్రియమైన వాళ్ళరా, యెరూషలేమునికి, అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక తెలుసుకోలే. నాన్న సంపాదించి పెట్టాడు, రాజ్యాన్ని ఊరికిన వచ్చేసింది, రాజ్యాధికారానికి అనుకున్నాడు, విశ్వాసంగా ప్రవర్తించాడు, తన చిత్తాన్ని కొనసాగింపజేశాడు. అయ్యా 55 సంవత్సరాలు పరిపాలించాడండి ఆయన యూదులకు రాజుగా. నా ప్రియమైన వాళ్ళరా, మార్పు వచ్చింది. దేవుడికి వాక్యం జ్ఞాపకం వస్తుంది. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో మోషే భక్తుడితో ఒక మాట తెలియజేస్తున్నాడు. 30 వచనములో 31 వచన భాగంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట చదవండి. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో 31 వచ్చిన భాగంలో దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. అక్కడ మనకు ఈ సంగతులన్నీ సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, గమనించండి, ఆయన మాట వినిన, ఈ బాధ సంభవించినప్పుడు, కష్టం సంభవించినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నీ జీవితంలో వేదన కలిగినప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన మాట వింటే ఏమంటున్నాడో తెలుసు అక్కడ ఆయన? నీ దేవుడైన యెహోవా కనికరము కల దేవుడు గనుక. ఏ దేవుడు అండి మన దేవుడు? కనికరం ఉందండి ఆయనకు. మనస్సు మొరపెడితే కనికరి పడ్డాడు, తిరిగి తన దేశానికి తీసుకొచ్చాడు. యెరూషలేమునికి ఆయన తోడుకొని వచ్చాడు. అశ్షూరు రాజు తీసుకెళ్తే దేవుడు తీసుకొచ్చాడు మళ్ళీ అక్కడి నుంచి. కనికరి గల దేవుడు ఆయన, కనికరి గల దేవుడు. గుర్తుపెట్టుకో, ఆయన కోపం నిమిషమే, అట్లా వచ్చాడు, వెళ్ళిపోతుంది ఆయనకి. అర్థమవుతుందా మీకు? కనికరగల దేవుడు కనుక ఆయన దేవుడు. కనికరగల దేవుడు ఏమంటున్నాడు? నిన్ను చెయ్యి విడువడు. ఏమిటి? చెయ్యి విడువడు. పాడుకుంటుంది అప్పుడు మనము, చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. చెయ్యి పట్టుకునేవాడు ఆయన.
ఆయన ఏమంటున్నాడు? చెయ్యి విడువడు, పట్టుకుని నడిపించే దేవుడు ఆయన. నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెడు. గుర్తుపెట్టుకో, 4:30 వచ్చిన భాగంలో ద్వితీయ కాండములో ఈ మాటని నీ గుండెల్లో దాచిపెట్టుకో. నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. నీ పితరులతో, మన పితరులతో మనం సేవిస్తున్న మన దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానములను మరచిపోడండి ఆయన. చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారమును నిత్యము నా ఎదుట కనబడుచున్నవని ప్రభు సెలవిచ్చాడు యెషయా గ్రంథములో. చూడు, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట కనబడుచున్నవని సెలవిచ్చాడు ఆయన. ఆయన మర్చిపోతాడా? లేదు. మనల్ని మార్గంలో పెట్టడానికి కొరకు నీవు నేను మాట వినకపోతే ప్రేమతో శిక్షించి మార్గంలో పెట్టి తిరిగి నేను తీసుకొచ్చి నాటే దేవుడై ఉంటున్నాడు. అట్టే దేవుడు మనం కలిగి ఉన్న విషయాన్ని మనవి చేస్తున్నాను నేను నీకు. నీ చెయ్యి విడవడు, నిన్ను మర్చిపోడు, నిన్ను నాశనము చేయడు అని బైబిల్ చెప్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, అలాగున్న మనుష్యుని తిరిగి తీసుకుని వచ్చి ఆయన రాజ్యములో, యెరూషలేములో తీసుకొచ్చి రాజ్యంలో మళ్ళీ పెట్టాడు. ఇక ఆయన అప్పుడు అనుకున్నాడు, ఓ ఈ దేవుడు నా దేవుడు అని తెలుసుకున్నాడు. నా తండ్రి సేవించిన దేవుడు, నా పితరులు సేవించిన దేవుడు, దావీదు దేవుడు, మహోన్నతుడైన దేవాతి దేవుడు, నా దేవుడు అని తెలుసుకొని అంతట్లో ఆగిపోలే. మార్పు వచ్చింది కదా, మార్పుకు తగిన ఫలాలు కావాలి. అందుకని యేసుప్రభువు చెప్పాడు మనకి, మారు మనస్సుకు తగిన ఫలములు మీరు ఫలించండి అన్నాడు. మీరు మార్పు వచ్చింది మనుష్యలో. మార్పు రాగానే ఏం చేశాడో తెలుసా అండి? ఒకసారి గమనించేటప్పుడు మాట చదువుకుని ముగించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, 14వ వచనంలో మనం చూసినట్లయితే, అదైన తర్వాత బయట యూహోరుగును పడమరగా లోయందు మత్స్యపు గుమ్మం వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడలను కట్టించాడు. నెంబర్ 1 ఏం చేశాడు? మార్పు వచ్చింది. మార్పుకు ఫలాలు కనిపిస్తున్నాయి. ఈనాడు మారేమని చెప్తారు కానీ ఫలములు మాత్రం కనిపించవు. ఇది ఫలాలంటే. ఈయన మార్పు చెందిన తర్వాత ఏం చేశాడో తెలుసా అండి? బహు ఎత్తుగల గోడలు కట్టించాడు. ఆ తర్వాత 15వ వచనంలో ఏం చేశాడంటే, కింద 14వ వచనంలో సేనాధిపతులు ఉంచాడు. తర్వాత 15వ వచనంలో చూస్తే మందిరంలో వచ్చి అన్యుల దేవత విగ్రహం తీసివేసి, ఇంకేం చేశాడు ఆయన? తాను కట్టించే బలిపీఠాన్ని తీసివేసి పట్టణం బయటికి వాటిని లాగి వేయించేశాడు. ఏవైతే తీసుకొని పెట్టాడో దేవుడు వ్యతిరేకమైనవి వాటన్నిటికీ లాగి బయటికి వేయించేశాడు తెలుసా? ఇంకేం చేశాడంటే ఆయన, ఇది గాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క బలిపీఠాన్ని, ఆయన ఇష్టానుసారం బలిపీఠం కట్టించి తన ఇష్టానుసారం ప్రవర్తించి వాటన్ని లాగిపాయం చేసి ఇప్పుడు దేవుని యొక్క బలిపీఠాన్ని బాగు చేసి దాని మీద సమాధాన బలులు, కృతజ్ఞతా బలులు అర్పించి, చూసారా, ఇశ్రాయేలు దేవుడుని యెహోవాను సేవించడానికి ఆయన సేవించడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రజలకు బోధిస్తున్నాడండి. మార్పు అది వింటున్నావా? ఆ మౌలికమైన మార్పు నీలో ఉందా? ఆ రాడికల్ చేంజ్ ఉందా నీలో? ఊరికే మారానని ఎందుకు చెప్పుకుని వెళ్తావు? క్రైస్తవుని విశ్వాసని బైబిల్ చేత పట్టుకుని దైవునికి అయిష్టపడి కాలం చేస్తూ ఈ లోకంలో ఎంతకాలం కొనసాగిస్తావు? వింటున్నారా? చక్కగా వింటున్నారా? బైబిల్తో వింటున్నారా? దైవ చిత్తానుసారంగా వింటున్నారా దేవుని వాక్యాన్ని? Dear church, dear people of God, are you with me? ప్రియమైన దేవుని బిడ్డ, మార్పు అండి, మౌలికమైన మార్పు. ఇది మనుష్యులో మార్పు వచ్చింది. మార్పు రానంత వరకు దేవుని ఆయన ఇష్టానుసారంగా జీవించాడు. దేవుని వ్యతిరేకాలు ప్రవర్తించాడు. శిక్ష పడ్డప్పుడు తగ్గించుకొని ప్రార్థించాడు ఆయన, మొరపెట్టాడు ఆయన, బహు వినముగా ప్రార్థించాడు. మార్పు రాగానే దేవుని తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకున్న తర్వాత చేయవలసిన కార్యాలు చేశాడు. వ్యతిరేకమని తీసేశాడు. దైవ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడ్డాడు. కంకణం కట్టుకున్నాడు. దేవుని చిత్తమును మాత్రమే చేయడానికి ఇష్టపడ్డాడండి. అదండి మార్పు. కనుక బిడ్డ, నీ జీవితంలో కష్టం కలిగిందంటే, శ్రమ వచ్చిందంటే, బాధ వచ్చింది, దుఃఖం వచ్చిందంటే దిగులు చెందకు. నా జీవితాన్ని సరిచేసి ఆయన చిత్తం నెరవేర్చడానికి కొరకు ప్రభు చేస్తున్న విషయాన్ని మనవి చేస్తున్నాను.
ఈయన మార్పు చెందాడు, ప్రజలు మార్పు చెందలా ఇంకా పాపం. గమనించారు అక్కడ? ఆ యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులని కృతజ్ఞత బలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాడు. బతిమాటంలా దేవుణ్ణి సేవించండి అయ్యా అని ఇస్ కమాండెడ్ హిస్ పీపుల్. అర్థమైందా? అయితే 17వ రాయబడింది, అయినను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకను బలులు అర్పించచ్చు. అంటే ప్రజలు మారల. He had changed. Was he hot? గమనించదా? His heart is changed. But people had not. ప్రజలు మారలా, ఆయన మారిపోయాడు. ఎందుకంటే ఆయన అంత భయంకర పరిస్థితుల మధ్య నడిపించేశాడు. బాగా చదువుకోండి, 22 అధ్యాయం 1 నుంచి 26 వచ్చి రాజుల గ్రంథంలో 33 అధ్యాయం 1 నుంచి 10 వచ్చి చదువుకోండి. మార్పు లేని కఠిన హృదయాన్ని కలిగి కనుక ప్రజలు అలాగ అయిపోయారు. ప్రియమైన వాళ్ళరా, వింటున్నారా? దేవుని ప్రేమ ఎందుకు గొప్పదంటే, ఇంత కఠినంగా వ్యవహరించినటువంటి, విరోధముగా జీవించినటువంటి ఈ మనిషి యొక్క జీవితాన్ని కూడా ప్రభు దైవ చిత్తానుసారంగా ఆయన చేతిలోకి తీసుకొని ఆయన ఉద్దేశాల్ని, ఆయన చిత్తమును ఆయన నెరవేర్చాడండి. ఈ మాటలు ఈ రాత్రిని వింటున్న నీ జీవితంలో సరిచేసుకో. ఈ మాటను జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రేమ అంత ఎంత గొప్ప ప్రేమ అంటే, ద అమేజింగ్ గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ లిస్నింగ్ అండ్ రెస్పాండింగ్ టు ఈవెన్ ద వర్స్ట్ సిన్నర్స్. వర్స్ట్ సిన్నర్ కూడా మార్చబడడానికి అవకాశం, ఆలకించి రెస్పాండ్ అయిన వ్యక్తుల్ని మార్చడానికి ప్రేమాస్వరూపైన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. వండర్ఫుల్ గా ఆయన ప్రేమను గుర్తించమని మనవి చేస్తున్నాను బిడ్డ. విశేషమైనటువంటి దీన ప్రార్థనలు చేస్తున్నావా? ఆలకిచ్చావు, ఇంతవరకు విన్నావని నేను నమ్ముచున్నాను. దేవుడే నీతో, నాతో, మనతో మాట్లాడి రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డ, గాడ్ బ్లెస్ యూ. ఎంతో సంతోషంతో మీరు విన్నారని అనుకుంటున్నాను, ఆసక్తితో విన్నారని అనుకుంటున్నాను, నమ్ముచున్నాను. విన్న ఈ మాటల్ని రాత్రి కలిసి ధ్యానించు ప్రభు సన్నిధిలో. కీర్తనకారుడు మాట్లాడాడు, దేవా రాత్రి జాములు యందు నేను నీ వాక్యం ధ్యానించి తిని నాకు కృవు మెదడు దొరికను ప్రభువా. ధ్యానించు దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో కూర్చో, ఆయన మొరబెట్టు. నీతో మాట్లాడిన ఈ మాటను జ్ఞాపకం చేస్తున్న మరొకసారి దేవుని సన్నిధిలో నా ప్రియమైన వాళ్ళ పెంచిన విన్న మీ అందరికీ కూడా ప్రభువుని యేసు నామములో మీకు నా శుభాభివందనము తెలియజేస్తున్నాను. ఇతరులకు పరిచయం చేయండి, ఇతన్ని ప్రేరేపించండి. అగ్నిలోంచి లాగినట్లు కొంతమంది మనుషులను లాగండి, రక్షించండి. ఈ అంచె దినాలలో, ఈ భయంకర దినాలలో, ఈ శ్రమ కలిగిన దినములలో, ఈ సమస్యలు కలిగిన దినములలో, నీ ఉన్న స్థలంలో నేను ఇంట్లో ఆన్లైన్ ద్వారా ఈ గొప్ప సజీవన వాక్య వినడానికి ప్రభు నీకు నాకు సాయం చేశాడు. ఈ దినం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో విశేషమైన ప్రార్థన చేస్తున్నావా? తగ్గించుకున్నావా? మొరపెడుచున్నావా? దేవుని దగ్గర మనస్సుకు కలిగిన మార్పును కలిగి ఉన్నావా? ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మనుష్యాన్ని ప్రేమించి స్వీకరించిన దేవుడు ఈ రాత్రి కలిసి నేను కూడా ఆ పశ్చాత్తాపమైన ప్రార్థన, ఆ దీన ప్రార్థన, ఆ మార్పు కలిగిన జీవితం నీలో నాలో మనం ఉన్నట్లయితే దేవుడు తిరిగి నేను తీసుకుని వచ్చి ఏ స్థలం వచ్చి బయటికి వెళ్ళగొట్టుకోవడం అదే స్థలంలో తీసుకుని నేను నాటి నీ ద్వారా ఈ సమాజానికి గొప్ప సాక్ష్యాన్ని తను తెలియచేస్తాడు. దేవుని ప్రేమ నీ ద్వారా తెలియ ఇష్టపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. అది కృప శివాధిపతిన దేవుడు నీకు, నాకు, మనకు ఆయన ప్రేమించే వారందరికీ నేను దయచేసి నడిపించును కాక. తల వంచండి, మీరున్న స్థలములో చిన్న ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి మిగిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రదకమైన యేసు క్రీస్తు ప్రభువుకు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. సమీపింపరాని తెలుసుకోగలిగిన దేవుణ్ణి కలిగి ఆరాధించి ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రము నాయన. మీ కృపల వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన నీ ప్రేమ కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా మా తండ్రి,
మీ యొక్క కఠిన శిక్ష మా మీద పడగా మేము విశేష ప్రార్థన చేస్తున్నాం. శ్రమ ద్వారా మమ్మల్ని విజేత మాకు నేర్పించి శ్రమలను తప్పించి ఇరుకులేని విశాల స్థలాన్ని మమ్మల్ని తీసుకువెళ్ళి మా ప్రభు మా జీవితాన్ని మీ కృపాక్షం నింపి తృప్తిపరచుతున్న విధము కొరకై స్తోత్రము. మనసు యొక్క జీవితాన్ని మాకు చూపించి తండ్రి ఆయన గుణపడు విషయమని మేము మాకు నేర్పించి ఆయన కలిగినటువంటి గొప్ప చైతన్యాన్ని మాకు నేర్పించి మా తండ్రి ఆయనలో కలిగిన మార్పు కలిగే జీవితాన్ని గొప్ప ఆ మార్పుని మేము కూడా కలిగి మా ప్రభా నీ కృపలో జీవించడానికి మాకు సహాయం చేయండి మా తండ్రి. దేవా మీకు స్తోత్రములు. నువ్వు ప్రేమతోనే మమ్మల్ని శిక్షిస్తున్నావు ప్రభు, ప్రేమతో మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. మేము వాటికి లోపడడానికి సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో తను విన్న ప్రతి బిడ్డను దీవించు నాయన. ఎంతమంది బిడ్డలైతే విన్నారో ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. వారి హృదయ వాంఛలు తీర్చండి తండ్రి. వారికి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే దయతో ఆ సమస్యలు అన్నిటికీ మీరు జవాబును దయచేయండి. అనారోగ్యంతో ఉన్నవారైతే వారిని బాగు చేయండి మా మీ వాక్కును పంపి బాగు చేయండి మా దేవా. మీరు పొందిన దెబ్బల ద్వారా మేము స్వస్థత పొందితేమే నాయన. గొప్ప నెమ్మది ఆదరణ దయచేయండి మా ఫ్రాన్స్ కాల్చేస్తూ బిడ్డలకు సమస్యలన్నీ తీర్చండి మా ప్రభు. క్రీస్తు మహిమైశ్వరు రక్షణను తీర్చండి మా ప్రభు. అసమాధాన కుటుంబాలకు సమాధానంలో దయచేయండి మా తండ్రి. ప్రతి వారి కన్నీటి భాషను తొడవమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నువ్వు దయగల దేవుడు మా తండ్రి. మా కన్నీరు తుడుచు దేవుడు, మమ్మల్ని ఆదరించు దేవుడు, ప్రేమించే దేవుడు, ప్రేమతో హెచ్చరించు దేవుడు, మా జీవితాలు సరిచేసి బాగు చేసే దేవుడు, నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుగా పరిపూర్ణ పోలికలోని మమ్మల్ని మార్చు దేవుడుగా మీరు మాకు ఉన్నందుకై స్తోత్రము నాయన. మీరు మాకు గొప్ప నిధి మా తండ్రి. యెహోవా దేవుడుగా కల జనులు ధనియులు సర్వించావు. మాకెంత గొప్ప ధనిత మాకెంత ధైర్యం ప్రభు. మా ధైర్యం మీరు మా ప్రభు, మా నిరీక్షణ మీరు మా ప్రభు. మీకు స్తోత్రము. ఈ లోకాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రపంచ దేశంలో జ్ఞాపకం చేసుకోండి. సర్వలోకములకు మీరు శాంతికరమైన దేవుడిని సెలవిచ్చావు మా తండ్రి. మొదటి యోహాను పత్రిక 2:1 వచ్చిన ప్రకారము తండ్రి మీ కృప అనుగ్రహించి సర్వలోకమును కాపాడండి తండ్రి. సమస్యను తప్పించి మా ధనాకు ప్రజలు తప్పించండి మా ప్రభు. ఈ భయంకర వైరస్ ప్రభావం నుంచి ప్రజలను తప్పించండి, దీవించండి, సంపూర్ణ ఆరోగ్యతలుగా చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. విన్న ప్రతి బిడ్డను మరొకసారి వారిని దీవించమని ప్రార్థిస్తూ వారి పక్షం విజ్ఞాపన చేస్తున్నాను. వారి పక్షాన ప్రతి మాలు కొలుచున్నాను ప్రభు. వారిని దీవించండి నాయన, వారిని బలపరచండి నాయన. రేపటి ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ ఆయుధపరచండి మా తండ్రి. మీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభు. మీరు ఆజ్ఞాపించినవే చేసి ఉన్నాను తండ్రి. నేను నిష్ప్రయోజకుడైన దాసుడను. మీకే మహిమ చెల్లిస్తూ నమ్మకమైన మీ చేతులు మా చేతులు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి కనపరిచి మహిమపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహాగణమున తండ్రి నా జీవన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ లోకున్న సకల పరిశుద్ధులకు మనకు నా చిత్తానుసార జీవించి ప్రతి ఒక్కరికి తన సన్నిధి నిరంతరము తోడి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనములండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎప్పటి కొరకు సిద్ధపడదాం. దయచేసి విన్న మీ అందరూ మీ ఇతరులకు పరిచయం చేయండి. ఇతరులకి మీరు ఈ వాక్యాన్ని బోధించండి. వారిని తీసుకోనండి, దేవుని సలు కూర్చోబెట్టండి. యెహోవా వాక్య దొరుకు కాలమున ఆశతో దీన్ని దోచుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.